ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న వార్ 2 షూటింగ్ లో ఇప్పటికే ఎన్టీఆర్ పాల్గొన్నారు. త్వరలో మరో షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం దేవరా సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీ భేటీ అయ్యాడని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ 2 వారాల పాటు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలో ఇటలీకి వార్ 2 యూనిట్ సభ్యులు వెళ్ళబోతున్నారట. అక్కడ హృతిక్ రోషన్, కియారా అద్వానీపై పాట చిత్రీకరించబోతున్నారు. ఇక ఈ పాట షూటింగ్ కు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవరా రిలీజ్ పనులు ముగించుకున్న తర్వాత వార్ 2 కోసం బల్క్ డేట్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చే నెలలో 2 వారాల పాటు ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూటింగ్ లో పాల్గొనున్నారు. ఇక ఆ తర్వాత వరుసగా వార్ 2 కోసం డేట్లు కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న కీలక సన్నివేశాలను వచ్చే నెలలో షూటింగ్ చేస్తారట. ఇక ఇంతకు ముందు ఎన్టీఆర్ లేకుండా ఇటలీలో షెడ్యూల్ ను ఫినిష్ చేశారు. ఎన్టీఆర్ ను చాలా పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవలే ఒక చిట్ చాట్ లో వెల్లడించడం జరిగింది. ఇక వార్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సహజంగానే వార్ 2 పైన అంచనాలు భారీగా ఉంటాయి. వార్ 2 కి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంకు పూర్తి చేయనున్నట్లు ఆగస్టులో విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ దక్కింది. దాంతో ఎన్టీఆర్ తో సినిమాల కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ క్యూ కట్టారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వార్ 2కి ఓకే చెప్పారు. హీరోగా నటించే ఛాన్సెస్ వచ్చినా, స్టార్ దర్శకులు హీరో రోల్ ఆఫర్ చేసినా ఎన్టీఆర్ మాత్రం వార్ 2 కథపై ఉన్న ఆసక్తితో, అందులోని పాత్రపై నమ్మకంతో అయాన్ ముఖర్జీకి ఓకే చెప్పారు. నార్త్ తో పాటు సౌత్ లోను హృతిక్ రోషన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. వార్ 2 సినిమా ఎన్టీఆర్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు ఖచ్చితంగా దగ్గర చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇక ఈ ఏడాది చివరి వరకు వార్ 2 కోసం వర్క్ చేయబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. మరోవైపు దేవరా పార్ట్ 2లో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ రాబోయే 2 ఏళ్ల పాటు బిజీగా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నాడన్నమాట.